సీయోను సంఘం నిర్మించేది. సీయోను సంఘాన్ని ప్రతి లేవనెత్తుతున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిస్తాం. ఈ దినం కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి మనం ఒక్కొక్కరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తుతి స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. మీ అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది, నేను చెప్పవలసిన పని లేదు, బాగా గుర్తు చేయండి. ఇక మీద ఎవరు కూడా మీ సొంత కార్యాన్ని వరకు ఎవరు కూడా ప్రార్థన చెయ్యవద్దు. ఆత్మ పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తే మీ కార్యాలన్నీ నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. సపడి కూడా దేవుడు మహిమపరచండి. అలాగే మీ కుటుంబంలో రక్షణ విషయం కానీ కుటుంబ సమస్యలు కానీ అన్ని తీర్చడానికి ఒకే మార్గం ఏమిటంటే మన రొమ్ము కొట్టుకుని పాలూరు పరిచర్యకి ప్రభువా బయట ఉన్న ప్రజలంతా రావాలి, అందరూ రక్షింపబడాలి, సీయోను సంఘం లోపలికి రావాలి అని ప్రార్థన చేయాలని దేవుడు చెప్పినారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడాలంటే గుంపులు గుంపులుగా జాతరలాగా పరిచర్య జరగబోతుంది. ఒకసారి దేవుడు చెప్పారు. దండోపదండ ప్రజలు రాబోతున్నారని చెప్పినారు. రొమ్ము కొట్టుకుని రాబోతున్నారు యవనస్తులు చెప్పినారు. ఇది ఎంత జరగాలంటే ఎవరు జరిగించబోతున్నారు చెప్పండి. దేవుడు ప్రవచించినాడు, కానీ జరిగించడానికి వరకు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు జరిగించేది. కానీ మనం ప్రార్థన చేయకుండా ఎలాగ జరుగుతాయి చెప్పండి. హల్లెలూయా. అందుబట్టి ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఎవరు కూడా ఇక మీద సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయకండి, మీ కుటుంబంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయకండి, మీ ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయకండి. మీరు నమ్మకంగా ఆత్మల పట్ల భారం కలిగి కన్నీటితో రొమ్ము కొట్టుకుని ప్రభువా మా పాలూరు రక్షించబడాలి, మా చుట్టుపక్కల ఉన్న పట్టణాలు రక్షింపబడాలి, మా రాష్ట్రం రక్షింపబడాలి, మా దేశం రక్షింపబడాలి, ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడాలి అని ప్రార్థన చేద్దాం. దేవుడు మన సమస్యలు అంతా తీసివేయబోతున్నాడు, మన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. వాక్యం తీసుకుంటాను. దేవుడు ప్రకటన గ్రంథాన్ని గురించిన కార్యాలు మాట్లాడమని చెప్పేశారు. మనకు చాలా విషయాలు భయంకరంగా మర్మాలంతా తెలియపరచబోతున్నారు. శ్రద్ధగా యవనస్తులు వినండి. ఇది ఇంత మీరు చూడబోతున్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 వచనం నుండి 5 వచనాలు చదువుతాం. తీసుకున్నవాళ్ళు చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దేవుడికి మహిమ కలుగునుగాక. భూలోకంలో జరగబోతున్న గొప్ప మర్మాలతో దేవుడు విడుదల చేయబోతున్నాడు సీయోను సంఘంలో ఉండి. దేవునికి మహిమ కలుగునుగాక. 12 చివరి అధ్యాయం చదవండి. 1 వచనం నుండి 5 వచనాలు చదవండి. వాక్యం అయిపోతే సమయం ఇస్తాం. చెప్పండి చెప్పండి. వాక్యం అయిపోయే గమనండి. మాట్లాడు లైవ్ పోతుంది. 12వ అధ్యాయము 1 వచనం నుండి చదవండి సిస్టర్. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము అంటే చదవండి. రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపదలు కలుగును. అయితే ఈ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారు ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించుదురు. దానియేలు
నీవు ఈ మాటలను మరుగు చేసి నీవు ఈ మాటల్ని మరుగు చేసి అంత్యకాలం వరకు అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. ఈ గ్రంథమును ముద్రింపును. చాలా మంది నలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియల్ అతడు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. గాబ్రియల్ దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. అంత్యకాలంలో జరగబోతున్న కార్యాన్ని గురించి దానియేలుకు దేవుడు తెలియపరిచినాడు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమ పరిచి మన పరిశుద్ధ పుస్తకం విషయాన్ని దానియేలుకు దేవుడు తెలియపరిచినాడు. అక్కడ ముద్ర వేయబడిన ఒక పుస్తకం చూస్తున్నా. ఆ ముద్ర వేయబడిన పుస్తకాన్ని ఉన్న మర్మాలు ఇక లోకానికి విడుదల చేయలేదు. కానీ అంత్య దినముల్లో దేవుడు ఈ లోకానికి ఏం చేయబోతున్నాడు, ఎలాగ భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది, ఇది అంతని దేవుడు దానియేలుకు తెలియపరిచి అక్కడ గ్రంథముని ముద్ర వేయమన్నాడు. చెప్పబడి దేవుని మహిమపరుస్తాం. దేవుని అక్కడ అలాగా రాస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒక మాట రాస్తున్నాడు. మొదటి వచనం 2వ వచనం ఉంది. ఏం చూడండి 2వ వచనము అక్కడ. మరియు సమాధులలో నిద్రించే అనేకులు. మొదటి వచనం చదవండి. మొదటిగా ఆ కాలమందు ఏ కాలము గమనించండి. ఇప్పుడు జరుగుతున్న ఈ శ్రమల కాలం అంత్యకాలం గురించి చెప్తున్నాడు. ఆ కాలమందు నీ జనులు అంటే దేవుని బిడ్డలు పక్షమున నిలిచినట్టు మహా అధిపతి మిఖాయేలు వచ్చును. ఒక దూత ఈ అంత్య దినముల్లో దేవుని బిడ్డల కొరకు నిలబడడానికి ఒక దూతని దేవుడు పంపిస్తాడట. చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన దేవుని బిడ్డ. ఆ కాలం ఎలా ఉండబోతుంది చెప్పి అక్కడ రాయబడింది. చదవండి. ఆ కాలం ఎలా ఉంటదిట చదవండి. నీ జనులు రాజ్యముగా కూడిన అంటే దేవుడి ప్రజలుగా కూడిన విశ్వాసులుగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఈ అంత్య కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపదలు కలుగును. హల్లెలూయా. రాబోతున్న ఆపదల గురించి దానియేలు గ్రంథంలో దేవుడు రాసిచ్చినాడు. పరిశుద్ధాత్ముడు దానియేలు ద్వారా రాశాడు. విశ్వాస రాజ్యం స్టార్ట్ అయిన నుండి దేవుడి రాజ్యం ప్రారంభించబడిన అబ్రహాం కాలం నుండి ఇంతవరకు కూడా జరగని భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత భయంకరమైన కాలం రాబోతుంది. కానీ దీని గురించి ఎవరికి ఇక సరైన అవగాహన లేదు. భయంకరమైన 2019వ సంవత్సరం భయంకరమైన తెగులు వచ్చింది లోకమంతటికి. చైనా దేశంలో ప్రారంభించబడిన COVID-19 పేరు పెట్టారు. ఎందుకంటే 19వ సంవత్సరం చివరిలో వచ్చింది కనుక డిసెంబర్ మాసం చైనాలో ప్రారంభించబడింది. ఆ తెగులు పేరు మీ అందరికీ తెలుసు, కరోనా స్టార్ట్ అయిన తర్వాత దానికి COVID-19 పేరు పెట్టారు. 19 ఎందుకంటే 19వ సంవత్సరం అది గుర్తు ఉండాలని. కానీ దానియేలు గ్రంథము ఇంతవరకు దేవుని రాజ్యం ప్రారంభించబడిన దినంలోండి ఈ జరుగుతున్న ఇంతకాలం వరకు జరగని భయంకరమైన ఆపద రాబోతుంది దేవునికి మాటలు సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ కాలంలో ఎలా ఉండాలి అక్కడ దేవుడు చెప్తున్నాడు. కింద చదవండి. అక్కడ ఏం జరగబోతుంది ఆ కాలంలో అక్కడ మనం చూసుకుంటే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో ముద్ర వేయబడిన గ్రంథమందు దాఖలైన పడిన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తున్నాయా. దేవుని బిడ్డల తప్పట్లు కూడా గట్టిగా. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాయి. యేసయ్యని గురించి ఆనాడు దానియేలు ప్రవచించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మిఖాయేలు అనే ఒక దూత రాబోతున్నాడు. ఆ బలిష్ఠుడైన దూతని గురించి దేవుడు ఒక మాట సమీపంలో మన సేవకులకు దేవుడు చూపించినాడు. ఆ దూత ఎలాగ ఉండేది. ఇప్పుడు ఆ సహోదరి సాక్షి చెప్తారు, వినండి. ఆ దూత దిగి వచ్చినప్పుడు ఎలాగ ఉన్నాడని ఒక 2 నిమిషం చెప్పండి. మా సాక్షి ఎప్సిబామ్మ సాక్షి చెప్తారు, వినండి. ఆ బలిష్ఠుడైన దూత ఎలాగ ఉన్నాడంట. బలిష్ఠుడైన దూత ఆయన బలాఢ్యుడు, చాలా హైట్ వెయిట్ బలంగా ఉన్నాడు. చేతుల ఖడ్గం పట్టుకున్నాడు. ఆయన కాళ్ళు స్తంభాల వల్ల ఉన్నాయి, అగ్ని స్తంభం వల్ల ఉంది, స్తంభం లాగా ఉన్నాయి.
ఆయన అడుగు పెడితే ఎవరు కూడా శబ్దం, కదిలించలేదు. ఒకలాంటి శబ్దం వస్తుంది. ఆ, అలాంటి ఒక బలాఢ్యుడు, అసలు చూస్తే అంత బలాఢ్యుడు ఆయన. ఆ, ఆ విధంగా ఆయన అది ఖడ్గం చేత పట్టుకొని పెట్టుకుని వస్తున్నాడు. పరిశుద్ధ పుస్తకం చేత పట్టుకొని దిగి వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఆ కలుగును. పరిశుద్ధ పుస్తకము ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎవరి దగ్గర అయితే చదువుతారో వాళ్ళ అభిషేకంతో పొందుకుంటున్నారు. ఆమేన్. అభిషేకంతో నింపబడతారు. రెండవది వారికి నరకం ఉండదు, పరలోకం వెళ్తారు. చప్పటి కూడా దేవుని మహిమ పరిస్థితి. దేవుడు మాట్లాడిన విషయం ఇది. దేవుడు చూపించిన స్పష్టంగా సహోదరికి ఆ బలిష్ఠుడైన దూత ఆ సేవకులు చూసినట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒక దూత ఏర్పాటు చేస్తున్నాడు ఈ అంత్య దినములో. ఆ దూత ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఎవరెవరి పేరు లెక్కించబడిన వారి పేరుంతా ఏమిట వాళ్ళంతా ఆ శ్రమల కాలంలో తప్పించబడతారట. హల్లెలూయా. ఆ శ్రమల కాలంలో మనం తప్పించుకోవాలని చెప్పి దేవుడు ఒక గ్రంథాన్ని ఈ అంత్య దినములో పరిశుద్ధ పుస్తకం అనే పేరులో ఈ లోకానికి విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుని మహిమ పరిస్థితి. యేసుక్రీస్తు రాకడ శ్రమల దినము ప్రారంభించబడింది, జరుగుతుంది. కానీ ఈ పరిశుద్ధ పుస్తకాల గురించి ఎవరికి తెలియదు. దాని కొరకే సీయోను సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. దాని కొరకే సీయోను సంఘంలో అభిషేకులను ఏర్పరచుకున్నాడు దేవుడు. మన అందరికి పరిచయం ఇచ్చినాడు, పని ఇచ్చినాడు, చేతిలో ఖడ్గము ఆయుధం ఇచ్చినాడు, అభిషేకం ఖడ్గం ఇచ్చినాడు. దీన్ని ఎత్తుకుని మన దేవుని కొరకు మండాలి, పరిచయకి వెళ్ళాలి, ఆత్మ పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్న వారి గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు చదివినారు, 5వ వచనం మాకు చదివినారు మీరు. అక్కడ నలుగు దిక్కులు వెళ్ళి వారు ఏం చేస్తారంట, చదవండి 5వ వచనము. దానియేలు 12:5. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు 4వ వచనం అంటారు. 4వ వచనం. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమవును. హల్లెలూయా. లోకంలో తెలివి ఎక్కువైపోయింది. దేవుని మాట కంటే లోక మాటలు ఎక్కువైపోయినాయి, జ్ఞానులు అయిపోయినారు. కానీ జరగబోతుంది తెలియకుండా ఈ ప్రజలు సతమతం అయిపోతున్నారు. భయంకరమైన ఉగ్రత వస్తుంది. ఎక్కడ అగ్ని కాల్చి వేస్తుందో తెలియదు, ఎక్కడ యాక్సిడెంట్ జరగబోతుందో తెలియదు, ఏ ఫ్లైట్ పడబోతుందో తెలియదు. ఆకాశం నుండి దేవుడు అగ్ని ప్రమాదాలు నెరవేరుస్తున్నాడు. యుద్ధాలు జరుగుతుంది, భయంకరమైన శ్రమల కాలం జరుగుతుంది. క్రైస్తవుని భయంకరంగా శ్రమలు పెడుతున్నారు. ట్రిబులేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి కాలంలో దానియేలు గ్రంథంలో రాయబడిన మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సీయోను సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడినప్పుడు, నా బిడ్డలు ఇక బిడ్డ దేని గురించి ప్రార్థన చేయవద్దు అని చెప్పేశారు. ఇక్కడ రేపు ఆదివారం ఈ దినము అందరికి తెలియపరచు. ఇలాంటి ప్రజలు నాశనం అయిపోతున్నారు, భయంకరంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. తెలివి ఎక్కువైపోయి వారు చేసేది కరెక్ట్ అనుకుని పాపం ఎక్కువ చేస్తూ సాతాను వారిని నరకానికి తీసుకెళ్లిపోతుంది. వారి పట్ల భారం కలిగి ప్రార్థన చేసిన బాధ్యత మీదే. ఎందుకంటే ఇక్కడ దూతగా నేనే దిగి వచ్చినాడు. గట్టిగా చెప్పట్టుకుంటున్నాను, దూతగా నేనే దిగి వచ్చినాను, యేసయ్య దిగి వచ్చినాడని నన్ను గురించి సువార్త చెప్పండి. వాళ్ళు యేసయ్య దిగి వచ్చినాడని ఎవరిని చూసినా చెప్పండి. ఇది చెప్తుంటే వాళ్ళకి భయం కలుగుతుంది, నమ్మకం వస్తుంది. నేను కార్యం జరిగిస్తాను, పరిశుద్ధ పుస్తకం విడుదల చేస్తా, దాంట్లో ఉన్న అద్భుతాలు జరిగిస్తా. యేసు మహారాజు పట్టణానికి అందరూ వస్తారు. హల్లెలూయా. మనం ఎలాగ ఉంటున్నాం? ఆత్మల పట్ల భారం కలిగి ఉంటున్నామా? ఆత్మల పట్ల భారం కలిగి ఉండే వారి గురించి ఇదే దానియేలు గ్రంథం చెప్తుంది. 3వ వచనం చెప్తుంది, చదవండి. ఇప్పుడు 12:3. వారంతా ఎవరంట? బుద్ధిమంతులైతే. ఈ బుద్ధిమంతులు ఎవరు చెప్పండి? సీయోను సంఘం ఉన్న బిడ్డల గురించి రాయబడి. యేసయ్య దిగి వచ్చినాడని నమ్ముతున్న ఆ బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన ఆ మిగవాయలాగా ఒక దూత వస్తాడని చెప్పి దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఈ అంత్య దినం నెరవేర్చబడి ఉంది. దేవుడు దిగి వచ్చినాడు పాలూరులో. వారిని గురించి లేఖనంలో రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు సీయోను సంఘంలో ఏర్పరచబడిన బిడ్డలు ఎవరిని
ఏం చేస్తారంట? అనేకుల్ని తిప్పుతురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. మనకి ఇవ్వబడిన పరిచర్య గురించి అక్కడ రాసిచ్చినాడు దేవుడు. ఈ రోజు ప్రార్థన చేస్తుంటే ఈ వాక్యం తీసి బోధించే సేవకుడు అన్నాడు దేవుడు. మన సంఘాన్ని గురించి రాయబడింది. మనకి ఏం పరిచర్య మనకు తెలియకుండా ఉంటున్నాం. మన స్థితిగతినే చూస్తుంటున్నాం, మన పోరాటాన్ని చూస్తున్నాం, మన ఆర్థిక సమస్యలే చూస్తున్నాం, మన అప్పు సమస్యలే మనకు పెద్ద అయిపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, సీయోను సంఘానికి కొరకు నేను రాసిపెట్టి ఒక లేఖనం ఎత్తు, దాన్ని చదువు. నేను రాత్రి యవనస్తుతో మాట్లాడినప్పుడు రేపు ప్రకటించు అన్నాడు. ఆయనతో గొప్ప మర్మం ఏమిటంటే, సీయోను సంఘంలో ఉన్న బిడ్డలు మాత్రం మొదటిగా బుద్ధిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశిస్తామట. మనం ఆకాశ మండలంలో జ్యోతి ఎన్ని జ్యోతి ఉంది చెప్పండి? మొదటి పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. సూర్యుడు ఒక జ్యోతి. బైబిల్ గ్రంథం ఆదికాండం చెప్తుంది, పెద్ద జ్యోతిగా సూర్యుని సృష్టించినట్ట, చిన్న జ్యోతిగా చంద్రుడిని, నక్షత్రాన్ని సృష్టించినాడు. ఇటు సీయోను సంఘంలో బడవంతా దేవుడు అలాగా చేయాలని ఆశపడుతున్నాడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరుచు. మనమంతా ఆశ్రమసలుగా విశ్వాసులు, సేవకుల అభిషేకులు కాదు. ఈ లోకాన్ని కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేస్తే, ఈ లోక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనని ఆ సూర్యుడి వలె, చంద్రుడి వలె మనని ప్రకాశింపజేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎంత ప్రేమగా జాలి కలిగి ఉన్నాడు చూడండి. మనం తెలియకుండా ఉంటున్నాము. మన గురించిన అభిషేకం మనకు తెలియలా, మనకు ఇవ్వబడిన పిలుపు మనకు తెలియలా. లోకంలో ఉన్నవారంతా మనని మామూలుగా చూస్తారనుకుంటున్నాం, మనం కూడా మామూలుగా ఉంటున్నాం. కానీ మన ద్వారానే ఈ స్వార్థ లోకమంతటికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. చప్పట్లు పెట్టి. అందుకే నేను మనసుతో మాట్లాడి నేను వినిపించినాడు దేవుడు. ఏమన్నాడు? మీకు ఒకే మాట అన్నాడు, యేసు పాలులో దిగి వచ్చినాడు చెప్పినావా? ఒకే మాట. నిజంగానే యేసయ్య పాలులో దిగి వచ్చినాడని స్వార్థ చెప్పినావా? ఇక చెప్తాను తండ్రి, క్షమించండి. మా బిడ్డలు ఇక రోషం కలిగి చెప్తారు, ఎవరిని చూసినా చెప్తారు. కంపెనీకి వెళ్తున్నావు సారమ్మా, నువ్వు చెప్పినావా? నీ తల్లిదండ్రులు చెప్పినావా? ఇంత దగ్గర వచ్చి నేను దిగి వచ్చి మాట్లాడుతున్నానే, ఎందుకు మాట్లాడుతున్నాను? ఇంత దగ్గర ఎలాగ ఉన్నా నేను పాలూరులో దిగి వచ్చి ఉన్నాడు కనుక అంటున్నాడు. చెప్పండి కూడా దేవుడు దేవుడు. వేరే ఏ సంఘంలోనా ఇలాగ దేవుడు దిగి వచ్చి మాట్లాడే అనుభవం ఎక్కడన్నా ఉందా? పోయి చూడండి. ఈ పాలూరు ఉన్న సంఘం, ఈ పులివెందులో ఉన్న సంఘంలో అంతటికి వెళ్ళండి. ఒక్కొక్క రోజు కాదు చూడండి. ఎక్కడైనా సేవకుడు మాట్లాడతారు. దేవుడు దిగి వచ్చి వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ ఆర్థిక క్రియల గురించి, మీకు వెనక ఉన్న పోరాటాన్ని గురించి, మీకు రావాల్సిన మేలుని గురించి, ఆశీర్వాదం గురించి ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. ఆ సాక్షాత్ దేవుడు సీయోను సంఘానికి యేసు మహారాజు పట్టణంలో పాలూరు గ్రామంలో దిగి వచ్చినాడు. యేసయ్య దిగి వచ్చినాడు మనం చెప్పడానికి మనం సిగ్గుపడుతుంటే, దీనికంటే ఘోర స్థితి మనకి ఏం లేదు. ఈరోజు మనం తీర్మానం తీసుకుపోతున్నాం. మనల్ని గురించి దేవుడు ఇంత గొప్పగా రాసి ఇచ్చున్నాడు. నా బిడ్డలు బుద్ధిమంతులు, వీళ్ళు ఆకాశ మండలంలోనికి జ్యోతులు పోలిన వారై ప్రకాశించబోతున్నారు. దేవుడు మన గురించి ఆ రోజు రాసి ఇచ్చినాడు దానియేలు గ్రంథంలో. మనని గురించి ఇంకా కింద ఏం చెప్తున్నాడు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. లోకంలో నీతి మార్గం లేదు. దేవుని నీతి ఇంకా తెలియపడలా. అందరూ నరకానికి పోతున్నారు. పరిశుద్ధ పుస్తకంలో నీతి బయటికి రాబోతుంది. దేవుడు మన కొరకు నీతి అయి ఉన్నాడు. యేసయ్య దిగి వచ్చినాడు దూతగా, ఆయన నీతి నెరవేర్చున్నాడు. అంతేకాలంలో పరిశుద్ధ పుస్తకం పెట్టుకుంటే ఆ నీతి మన మీద నెరవేర్చబడుతుంది. మన దేవుని కొరకు మండించబడతాం, మన మీద అభిషేకం దిగుతుంది, మనం నరకానికి వెళ్ళము, మన పాపాలు క్షమించబడతాయి. ఈ గొప్ప మర్మాన్ని, ఈ నీతిని మన ద్వారానే దేవుడు ఈ మార్గాన్ని తెలియపరచబోతున్నాడు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతురో వారు నక్షత్రములే నిరంతరమును ప్రకాశించెదరు. మనం చూసి చెప్తున్నాడు, ఎవరు ఈ నీతి మార్గాన్ని ప్రకటించబోతారు, ఎవరు యేసయ్య గురించి చెప్పబోతున్నారు అడుగుతున్నాను దేవుడు. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను యేసయ్య, మీ కొరకు నీతి మార్గాన్ని ప్రకటిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చెబుతుంది, తెలియపరచబడిపోతే వాళ్ళు ఎలాగ నమ్ముతారు? మీ సువార్త చెప్పకపోతే ఎలాగ వాళ్ళు తెలుసుకుంటారు? సీయోను సంఘ బిడ్డలు పోయి చెప్పకపోతే ఎవరు వారికి పోయి చెప్పగలరు?
10-14 చదవండి, 15 చదవండి, 17 చదవండి. మొదటిగా 14 మంది చదవండి. రోమీయులు రాసిన పత్రిక 10. మీరు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? మీరు మళ్ళీ చదవండి. మీరు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసింప వారికి ఎట్లు ప్రార్థన చేతురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? అని చెప్పండి. ప్రకటించేవాడు లేకుండా ఎలా విందురు? వారు ఎట్లు విందురు? చెప్పండి. ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నేటికి ఈ సీయోను సంఘం యేసు మహారాజు పట్టిన సువార్తని, పరిశుద్ధ సువార్తని మీరు ప్రకటించకపోతే వారికి ఎవరు ప్రకటిస్తారు? చెప్పండి. దేవుడు మనకు ప్రకటించినాడు, మనని ప్రకటించాలని మనకు అభిషేకం ఇచ్చాడు, చేతిలో పని ఇచ్చినాడు, చేతిలో ఖడ్గం ఇచ్చినాడు, అభిషేకం ఇచ్చినాడు. మనం ఇంకా ప్రకటించకుండా ఉంటే ఎవరు పోయి వారికి ప్రకటిస్తారు? ఎవరు ఎలాగ నమ్ముతారు? ఎవరు వారిని మారుస్తారు? ఎవరు చేయగలుగుతారు ఈ పనిని? అందుకే ఈ వాక్యం చూపిస్తున్నాడు. మనం ప్రకటించే వారుగా మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇక మన పరిస్థితుల్లో మనం ఏ విషయంలో కుంగిపోయి ఉన్నామో, ఏ కార్యంలో మనం తగులుకుంటున్నామో దానియే చూసుకుంటూ ఇక వెనకబడిపోయే దాని కొరకు కాదు, ఇక లోక మాటలు మాట్లాడుతూ లోక సంఘంలో ఉన్న క్రియల్ని మన సంఘంలో కూడా చేస్తూ అభిషేకులని సేవకులను దూషిస్తూ వీరు గొప్పవారు, నేను వీళ్ళు వచ్చిన వారు గొప్పవారు అయిపోయినారా, వారు గొప్పవారు అయిపోయినారా, నేను ఎందుకు తగ్గిపోతున్నా? మన తప్పులు సరి చేసుకోకుండా, మన దేవునికి లోపడకుండా, మన గర్వం వల్ల, మనతో అతిక్రమం వల్ల ఇంకా దేవుని దుఃఖపెడుతుంటే ఈ ప్రకటించేవారు ఎవరు అవుతారు? చెప్పండి. మనం దేన్ని ప్రకటిస్తున్నాం? సీయోను సంఘం ప్రకటించే సంఘంగా ఏర్పరచుకున్నాడు. ఈ వాక్యంలో రాయబడింది, అక్కడ చదవండి. 15వ వచనం చెప్తుంది, ప్రకటించేవారు పంపబడిన ఎడల. అందరూ చెప్పండి ఈ మాటని, మళ్ళీ అందరూ పలుకుతాం. మనసులో నాటపడును గాక యేసు నామములో. ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటిస్తుంది. ఇప్పుడు సువార్త పరిచయం దేవుడు ఊరిలో పెట్టారు. ఫిబ్రవరి 16, 17 పెట్టారు. ఆ రోజు మన సువార్త ప్రకటించడానికి ఆ రోజు మనం పోతే అక్కడ ఎవరు వచ్చి ప్రకటిస్తారు? చెప్పండి. అభిషేక్తులు వస్తారని అన్ని ఫ్యామిలీ అన్ని కొట్టి అయిపోయాయి. కానీ మనం మాత్రం వెళ్ళకుండా ఇక్కడనే పులిహోరలో ఉంటున్నారు. జాన్పర్షన్ ఏం జరుగుతుందో చెప్తున్నా. వచ్చిన ఆత్మలు ఏమవుతారు? నశించిపోతారా? పోరా? వారికి జరగవలసిన అద్భుతాలు ఏమైతుంది? జరుగుతుందా? అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, వాడు ఈ మీటింగ్ వస్తే నాకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను లేచి నడుస్తాను, లేదు నా కుటుంబంలో భార్య భర్త సమస్య తీరుతారు, నా కోర్టు సమస్య తీరుతారు, ఒక నమ్మకం పెట్టుకుని వస్తున్నాడు. కానీ ప్రకటించే వారు అక్కడ పోకుండా పోతే అక్కడ దేవుడికి కూడా ఏం చేయలేదు కదా, దేవుడు కూడా ఏమీ. అదిగా నీటి పరిస్థితి. శివం సంఘంలో అభిషేకం ఇచ్చాడు, అందరికీ బలమైన ప్రవచన వరం ఇచ్చాడు, ఆత్మ వరంలు ఇచ్చినాడు. కానీ నేటికి తనని గురించి ప్రకటిస్తాడే కానీ దేవుని మాటని ప్రకటించే వారు లేదు అంటున్నాడు దేవుడు. చెప్పండి కూడా లేదు. నేను గొప్ప, నువ్వు గొప్ప, నేవా నిన్న వచ్చిన వారు గొప్ప వారు అయిపోయినారా? సేవకులు చూడు, వాళ్ళ మాట వింటారు, వీరు మాట వింటారు. సేవకులు నేను ధైర్యంగా చెప్తాను, దేవుడి సభ నుంచి బలిపీఠం నుండి ఇంతవరకు మేము ఎవరి మాట కూడా వినలా. దేవుడు మాట్లాడుతున్నా, ఆయన మాట విని వెళుతున్నాం ముందుగా. అందుబట్టి సేవకులు ఆ సేవకులను ప్రేమ పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. చెప్పండి కూడా దేవుడిని మహిమపరుచుతాయి. హల్లెలూయా. ఆయనకు లోపడకుండా మనుషుల మాట విని ఉంటే ఎప్పుడో మమ్మల్ని తోసి పారేసేవాడు దేవుడు. నేటి వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరు మేము నమ్ముతున్నాం. మీలో వస్తున్న మాట దేవుడి మాటను మేము నమ్ముతున్నాము కనుకనే మీరు అభిషేకించబడి ఉన్నారు. మీకు ఇవ్వబడిన అభిషేకం మామూలు అభిషేకం కాదు, మాకు తెలుసు కనుకనే దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు, నమ్ముతున్నాము రూఢిగా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మకుండా మనుషులు మాట్లాడుతున్నారు నమ్ముకుని మోసం పోతున్నారు చాలా మందిలో. సాతాను అలాగా వాళ్ళని మోసపరుస్తుంది. వారిని గురించి, వాళ్ళ విషయాన్ని గురించి మీరు ఎవరు కూడా పక్క వారితో మాట్లాడవద్దు. దేవుడే చూసుకుంటా అన్నాడు వారిని.
మనం ప్రకటించే వారుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ప్రకటిస్తాం, దేవుడు చెప్పిన మాటకు లోపడతాం. ఇక వెంట ఎక్కడికి వెళ్ళమంటున్నాం, ధైర్యంగా వెళుతాం. మన కుటుంబం దీవించబడును గాక. దేవునికి లోపడినప్పుడు మనం ఆశీర్వదించబడుతును గాక. దేవునికి రోగంగా లేచినప్పుడు, ఆయన మాటకు లోపడనిప్పుడు, దేవుడు చెప్తున్న మాటని విని చెప్తున్న సేవకులకు లోపడకుండా పోయినప్పుడు, దేవుడు ఇంతవరకు చెప్పిందని చెప్పని ఇష్టం లేదు, విన్నాను నేను, తిరిగి 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 మళ్ళీ వస్తారు నా పాదానికి అన్నాడు. వాళ్ళకున్న ఆశీర్వాదం పోతుంది అన్నాడు. ఆరోగ్య సమస్యలు, ఎన్నో సమస్యలు వాళ్ళే తీసుకుంటారు అంటున్నాడు. అలాంటి పరిస్థితి సియోన్ సంఘులు ఎవ్వరు కూడా రాకూడదు. చెయ్యెత్తి మిమ్మల్ని సేవకులుగా, మీ తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నేను కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఎవరి గురించి మాట్లాడకండి. నోరు ఉద్దించి ఏదైనా వాగిపెట్టి తర్వాత మనకు రావాల్సిన ఆశీర్వాదం కూడా మనం కోల్పోతున్నాం. జాన్ భాష నన్ను అడుగుతూ ఒక సాక్షి చెప్తారు ఆయన తోట విషయం. చెప్తా ఉన్నా ఇప్పుడు? ఒక్క నిమిషం చెప్పు, 2 నిమిషాలు చెప్పు. సియోన్ సంఘంలో గుర్తురాని మైకి దేవుడు చెప్పమంటున్నాడు. సియోన్ సంఘంలో దేవుడు ఆయనకి డేట్ ఇచ్చి, కోత డేట్ చెప్పి, రేటు కూడా చెప్పాడు ఆయన. కానీ ఆయన కొన్ని విషయంలో లోపడిన వాళ్ళు ఎంత నష్టపోయినాడు ఆయనే చెప్తాడు. నాకు దేవునికి మహిమ కలిగిందాక. మా కొండకాడ ప్రార్థన చేస్తుంటే ఒక కాయలు ఎప్పుడు కోయాలని దేవుని అడిగినప్పుడు అభిషేక్తురాల ద్వారా దేవుడు మాట్లాడి డేట్ ఇచ్చాడు. ఒక డేట్ ఇచ్చాడు. డేట్ వచ్చేసి 7 అక్టోబర్ 7. అక్టోబర్ 7వ తారీఖున డేట్ ఇచ్చినాడు. డేట్ ఇస్తే వెంటనే అప్పుడు వర్షం పడింది. వర్షం పడతానే కూలీలు వచ్చినారు. కూలీలు వచ్చినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపినాడు. ఆ రోజు నైట్ వర్షం పడింది, కానీ పగలు ఏం పడలేదు. పగలు పడకుండా ఆ వర్షంలో ఒకటే టెన్షన్, ఇక్కడ పని జరుగుతుందా లేదా అది అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం దేవుడు చెప్పిన మాట నమ్మలేక అప్పుడే అవిశ్వాసం వస్తేనే నాలో అపవాదిగాడు సాతాను పనిచేసినాడు. ఆ పని చేసిన తర్వాత నేను ఎంత నష్టపోయినానో మా కుటుంబం. దేవుడు మీకు ఎంత రేటు పోతుంది అని చెప్పినాను. కాయలు, చిన్నకాయలు రేటు 15,000 ఉండింది, కానీ దేవుడు చెప్పాడు 25,000 పోతారని చూపించిన తర్వాత ఆ తోటగాడు చేసిన తప్పు వల్ల, ఆవేశం వల్ల అపవాదిగాడు చేసి మమ్మల్ని చాలా నష్టపరిచినాడు. మీరేం చేసినారు, ఏం తప్పు చేసినారు చెప్పండి, అందరూ తెలుసుకోవాలి. ఆవేశంలో మాట్లాడినాను. ఎవరి గురించి మాట్లాడినారు? సేవకురాలి గురించి, సేవకుని గురించి, సేవకురాల గురించి ఎక్కువ వదులుకున్నాను, కోపగించుకున్నాను. అప్పుడే సాధారణ గారు అధికారం తీసుకున్నాడు. అప్పటి నుండి వచ్చి ఏమేమి నష్టమైంది చెప్పండి. ఆ తోటకాడ కాయలు కోసుకుని మార్కెట్ లో దింపిన వెంటనే ఆడ మండీలో దింపిన వెంటనే ఆ మండీ వాడు వాళ్ళ సైదాంతో కుప్పలు మార్చినాడు. మళ్ళా దేవుడు దిగి వచ్చి నా కుమారుడా నీ కుప్ప 25,000 పోసిన కాయలు ఎంత పోయింది? ముందు కుప్ప ఈయన కుప్ప 25,000 పోసిందని మార్చేసి 17,000 తీసుకున్నారు. మళ్ళా అదే రోజు 25,000 ఉండింది, మన్నాడే 14 వచ్చేసింది. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది, కానీ దాని భాష నష్టపోయినాడు. సాక్షి చెప్పినాడు. ఇక్కడ నిలబడి అన్న ఒక రోజు సాక్షి చెప్పినాడు దీని గురించి కూడా. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి ప్రతి విషయంలో సియోన్ సంఘంలో సింహాసనం వేసి కూర్చుండి ఆయన పరిచయం చేస్తున్నాడు. సియోన్ సంఘం బిడ్డని గుర్తు పెట్టుకోండి, మనం నష్టపోయేదాని కొరకు దేవుడు మనకు చెప్పలా, ఆశీర్వదించబడాలని అన్ని చెప్తున్నాడు. మన నోటి మాట వల్ల నష్టపోతున్నాం. నేను దేని గురించి ప్రకటిస్తున్నాను అయితే దేవుడు నేను అడుగుతున్నాను. ఇకమంటే మన జీవితంలో సింహాసనం వేసే పాలు దిగి వచ్చినాడు. ప్రకటించేవారు లేకపోతే ఎలాగా పరిచయం జరుగుతుంది? ఇప్పుడు సార్ రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం త్వరగా ముగిస్తాను. 15
అయినను అందరూ ఆ. సువార్తకు లోబడలేదు. అందరిని సువార్తకు లోబడలేదు. ప్రభువా, ఆ. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను ఆ. అని యెషయా చెప్పుచున్నాడు కదా. చూపించినాడు కదా. కాగా ఉమ్. వినుట వలన విశ్వాసం కలుగును. ఆమె చెప్పండి కూడా దేవుని మహిమపరచు. వినుట వలనే విశ్వాసం వస్తుంది. ఇప్పుడు సియోను సంఘంలో జరుగుతున్న అద్భుతాలని మీరు పోయి చెప్పకుండా ఉంటే వారికి విశ్వాసం రాదు. పాలూరులో ఉన్న వారిని భయపడి మనం ఎవరికి సువార్త చెప్పకపోయినా, కానీ పరిచయం ఇప్పుడు ఎంత దూరం పోయింది తెలుసా? ఇప్పుడు పాలూరు పరిచయం ఎక్కడ పోతుంది? విజయవాడ దాటుకుని దూసుకుని పోతుంది. ఆమేన్. ఖమ్మం పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ పోతుంది. హల్లెలూయా. హైదరాబాద్ లో ఏర్పరచుకున్నాడు సేవకురాలని. అక్కడ ఉద్యోగం తీసుకుని వస్తా అంటున్నాడు దేవుడు. అట్నే వెళ్ళిపోతుంది. స్టేట్ టు స్టేట్ పోతుంది. కేరళ పోతుంది, తమిళనాడు పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట తప్పని దేవుడు చెప్పటి కొట్టి దాని కొరకే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆకాశ మండలంలో ఉన్న జ్యోతిల వరే మనం నిలబట్టి ఆయన స్వార్థ ప్రకటించే వారిగా మనం ఏర్పరచుకున్నాడు. అందుకే ఇంత గొప్ప అభిషేకం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గుర్తెరగండి. దయచేసి చెప్తాం, మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు మనం ఎవరు కూడా కోల్పోకూడదు. మన దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం అక్కడ చూడండి, అక్కడ అబ్రహాము కుమారు ఇస్సాకుతో కుమారు యాకోబు ఏషా. కానీ యాకోబుకు ఆశీర్వాదం అంది పొందుకున్నాడు. ఏషా ఏమైపోయాడు అంటే దేశదిమ్మరి అయిపోయి ఆశీర్వాదం పొందలేకపోయినాడు. చిన్న విషయానికి వరకే, నోటి మాట వలన. ఒక రోజు ఆయన మంచి పదార్థం చేస్తుంటే తమ్ముడి దగ్గర వచ్చి అడుగుతున్నాడు, ఇది నాకు ఈరా అన్నప్పుడు, నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగినప్పుడు అది ఏం మాట అన్నాడు సార్, నాతో శ్రేష్ఠ భాగం అంతా నీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఆయన మాట ద్వారా ఆయనకు రావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చేసినాడు, తమ్ముడికి ఇచ్చేసినాడు. కనుక ఏమీ లేకుండా దేశ దిగులు అయిపోయాడు. అలాగా మనం ఉండకూడదు. లేఖనాలు ఎబ్రేయులు రాసిన పత్రిక చెప్తుంది. మనకి ఇవ్వబడిన పిలుపులో, మనకి ఇవ్వబడిన పరిచర్యలో, మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించకూడదు. సాతాను మనం ఎప్పుడు చుట్టూ వలవేస్తూనే ఉంటుంది. ఎప్పుడు వీడి ఆశీర్వాదం దొంగిలిస్తాం. యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి. మీ అభిషేకాన్ని దొంగిలించడానికి సాతాను మీ వెంటనే వస్తుంది. కానీ మీరు ఎంత జాగ్రత్తగా అభిషేకాన్ని కాపాడుకుంటారో అంతకంత ఆశీర్వదించబడుతున్నారు. మిమ్మల్ని గురించి ఏమి ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏ గోల్ మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో దాన్ని తప్పకుండా మీ పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా పిలువబడిన పిలుపులో, సీఎం సంఘం ఉన్న బిడ్డలు అందరి మీద ఒక పిలుపు ఉంది. మనకి ఇవ్వబడిన పిలుపు ఏమిటంటే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. మన స్వార్థ ప్రకటించాలి. ప్రకటించేవారు లేకపోతే ఎలాగో వాళ్ళు నమ్ముతారు, విశ్వసించుతారు. వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఎలాగ నమ్ముతారు? వాళ్ళకి చెవి ఉంది కానీ చెప్పేవారు లేదు. ఎందుకు యూట్యూబ్లో అన్నిని పెడుతున్నాను నేను? ఇది ఎంత ఒక రోజు సాక్షిగా లేకపోతే రొమ్ము కొట్టుకుని చూడబోతున్నారు ప్రజలంతా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎలాగ మనం చెప్పాలి? 2 వర్షం చెప్పి నేను ముగిస్తాను. 15వ అధ్యాయం, రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయం తీసుకోండి. 15వ అధ్యాయంలో 20వ వచనము 21వ వచనం చదువుతాం. 21 చదవండి. 15లో 21వ వచనం. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహించురనియు గ్రహించురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడవై ఉండి అలాగున ప్రకటించుచున్నాను. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, ఈ సువార్త వినని వారి దగ్గర వెళ్ళి నేను ఏం చేస్తున్నాను? చాలా సంతోషంగా యేసే సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను. నేటికి మనం వెళుతున్న స్థలములంతా ఎక్కడన్నా పరిశుద్ధ పుస్తకాల గురించి సువార్త చెప్పబడిందా? దీని ముందుగా చెప్పండి మీరందరూ. ఎక్కడైనా ఒక చోట్ల చెప్పబడిందా? ఈ బాధ్యత అంతా ఎవరికి ఇచ్చినారు? దేవుడు సీయోను సంఘమున అభిషేకానికి ఇచ్చినాడు. ఆ చెప్పబడిన చోటుకు మనం వెళుతున్నాం. దేవుడు నన్ను చూపిస్తున్నాడు. మనని చెప్పబడిని ఈ గొప్ప మర్మాన్ని మనం చెప్పబోతున్నాం, చెబుతూ ఉంటున్నాం, ప్రకటిస్తున్నాం సువార్త. దేవుడు సీయోను సంఘంలో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినాడు. యేసయ్య దిగి వచ్చినాడు పాలూరులో. అందుబట్టి ఇది యేసు మహారాజు పట్టణం పిలువబడును. యవనస్తుల వరకు ఆయన ఒక గ్రంథం రాస్తున్నాడు. ఇది అంతేకాల నిబంధన. ఈ గ్రంథం యవనస్తుల ద్వారా విడుదల చేయబోతున్నాడు. దీంట్లో యవనస్తుల వరకు గొప్ప మర్మం ఉంది. యేసు దిగి వచ్చినాడు, మర్మం తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా.
దీని వరకు మనం ఏం చేయాలో చెప్పి నేను ముగిస్తాను. ఇదే రోమియోలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. 16:20 చదవండి. రిక్కమణ తురవ శందన రిక్కమ. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాలు కింద శీఘ్రముగా చిరిగా తొక్కించును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరిచిన దేవుని బిడ్డరా, నీ సువార్త చెప్పినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీలోనే వస్తున్నాడు, నీలో ఉంటున్నాడు. ఆయన సాతాను ఏం చేయబోతున్నాడు? చిరగ తొక్కబోతున్నాడు. భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. ఆ కాలంలో మనం కాపాడబడాలని చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు తోడైయుండును గాక. ఆమేన్. చివరిగా ఈ ఉగ్రత ఎలా ఉండబోతుందో వర్షం చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం తీసుకోండి, 9వ అధ్యాయం తీసుకోండి. 9వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5 వచనం. చివరి కాలంలో ఈ ఉగ్రత జరగబోతుంది. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవుగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలముని చీకటి కమ్మును. హల్లెలూయా. భయంకరమైన శ్రమ రాబోతుంది. దీని గురించి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 18-20 చెప్తుంది. భయంకరమైన అగ్ని పొగ రాబోతుంది. 8వ 9వ అధ్యాయంలో రాయబడిన కార్యం జరగబోతుంది. అది జరిగినప్పుడు 5 నెలలు భయంకరమైన ఉగ్రత. చూడండి అక్కడ కింద చదవండి. పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. భూమిలో ఉన్న జనులకు బలం ఇవ్వబట్టుగా మిడతలకు బలం ఇచ్చినాడట దేవుడు. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను భూమి మీద ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. హల్లెలూయా. ముద్ర వేయబడిన వారు తప్ప మిగిలిన అందరి మీద ఈ శ్రమలు రాబోతుంది. ముద్ర వేయబడిన వారు ఎవరు? సీయోను సంఘం నుండి విడుదలవుతున్న పరిశుద్ధ పుస్తకాన్ని చదివి దానికి లోపడిన వారి మీద దేవుడు ముద్ర వేయబోతున్నాడు. అదిదా సహోదరికి చూపించినాడు. సహోదరులు, ఎవరంతా పరిశుద్ధ పుస్తకం చేతులు పెట్టుకుంటారో వారికి వారి చేతిలో ఉన్న పరిశుద్ధ పుస్తకం ద్వారా వారు కాపాడబడతారు. వారి మీద అగ్ని దిగుతుంది. వారు దేవునితో ముద్ర వేసుకుంటున్నారు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు సాతాను ముద్ర వేయబోతున్నాడు 666 కానీ దేవుడు ముద్ర వేసే విషయం మీకు తెలుసా? ఈ రోజు అసువార్త చెప్తున్నాడు దేవుడు. ఈ భయంకరమైన శ్రమల కాలంలో, ఉగ్రత దిగి వస్తున్న కాలంలో పరిశుద్ధ పుస్తకాన్ని ఎవరు తప్పిడి ఉంటున్నారో వారి మీద దేవుడు అగ్ని ముద్ర వేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. అభిషేకంలో, నూతన అభిషేకంలో ముద్ర వేయబోతున్నాడు. ఈ ముద్ర వేసుకున్న వారు కాపాడబడతారు. దీని గురించి సువార్త మనం చెప్పకపోతే ఎంతమంది నాశనం అవుతారు చెప్పండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం చివరిగా చదవండి, ముగిస్తాను. మత్తయి సువార్త 24:22. థ్యాంక్ యూ నా వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్. మీరు మాట్లాడుతున్నారు, మీరు లేఖనాలు చూపిస్తున్నారు తండ్రి. నిష్ప్రయోజకమైన సేవకుడు కాదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములో తక్కువ చేయబడి. ఆ దినం మాత్రం తక్కువ చేయబడకపోతే ఏ శరీరం కూడా ఏమవుతుంట? ఏ శరీరం కూడా
తెప్పించుకోండి. అలాంటి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. వీరికి పోయి చెప్పేవారు ఎవరు? వీరిని గురించి ప్రార్థన చేసేవారు ఎవరు? ఏర్పరచబడిన బిడ్డలు. అందరూ చెప్పండి, ఏర్పరచబడిన నేనే, ఏర్పరచబడిన నేను, ఏర్పరచబడిన నా సంఘమే వీరికి బాధ్యత కలిగి ఉండాలి. కనుక ఈ రోజులోని ప్రభు ఆమె తీర్మానం తీసుకుంటున్నారు. విజ్ఞాపన ప్రార్థన ఎదురు చేయబోతున్నారు, అభిషేక్తులు ఎదురు చేయబోతున్నారు, ఏర్పరచబడిన బిడ్డలు చేయబోతున్నారు. ఏర్పరచబడిన అభిషేక్తులు ప్రార్థన చేయండి. ముగిస్తాను. సంఘ ప్రార్థన అనాలమ్మ చేయండి, చిన్నగా చేయండి, ఎక్కువ టైం తీసుకుంటాను. మరేమో పరిచయం మీకు ఇచ్చేసినాడు. ఈ వారం నుండి అమ్మగారికి ఇచ్చిన పరిచయం మీకు మార్చేసినారు యేసయ్య. ప్రతి వారం మీరు తప్పకుండా రావాలి, సంఘానికి వరకు ప్రార్థన చేస్తురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాన్న, స్తోత్రం తండ్రి. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకపు నాన్న తండ్రి, అయ్యా గురుడు దాన దినమున తండ్రి.